డాక్టర్ గారు, నా మొదటి భార్య చనిపోయింది. ఆమెకు 2 పిల్లలు. వాళ్ళిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. నా అవసరాల కోసం రెండో పెళ్లి చేసుకున్నాను. ఈమెకు మొదటి పెళ్ళే. నేను 2 పిల్లలతో వేసక్టమీ చేయించుకున్నాను. రెండో భార్య పిల్లలు కావాలని గోల పెడుతోంది. నేను పిల్లల కోసం తిరిగి ఆపరేషన్ చేయించుకుంటే ఫలితం ఉంటుందా? భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తున్న మగవాళ్ళల్లో ఇలాంటి సమస్యలు కొంతమంది ఎదుర్కొంటూ ఉంటారు. అందులో మొదటి పెళ్ళి అయితే ఆమెకు ఇటువంటి సమస్య రావడం చాలా సహజం. ప్రతి స్త్రీ కూడా తాను తల్లిని కావాలనుకుంటుంది. పెళ్ళికి ముందు చెప్పపోయినా సరే వాళ్ళ దృష్టిలో పిల్లలు అనేది అండర్స్టూడ్ అనమాట. కొంతమంది మొగాళ్ళు ఏమంటారంటే, నాకు నువ్వు రెండో భార్యవి, నాకు మొదటి భార్య ఎట్లా పిల్లలు ఉన్నారు, నువ్వు పిల్లల గురించి అడగడం భావ్యం కాదు అని అంటుంటారు. కానీ ఆడవాళ్ళు ఏంటంటే, మాతృత్వం నా అధికారం అంచేత నాకు కావాలి అంటారు. కరెక్టే, ప్రతి స్త్రీ కూడా తల్లి కావాలని కోరుకుంటుంది. అంచేత ఇక్కడ ఈమె అడుగుతుంది పిల్లలు కావాలని. మరి ఈయన వ్యాసక్రియ చేసుకుంటాడు. వ్యాసక్రియ అంటే పిల్లలు పుట్టకుండా మగవాడు చేసుకునే ఆపరేషన్. మళ్ళీ తిరిగి పిల్లలు పుట్టాలని ఎలాగా ఆపరేషన్ అయిపోయింది కదా. అయితే వ్యాసక్టమీ కానీ లేదా ఆడవాళ్ళ సర్టిఫికెట్ కానీ రివర్స్ చేయొచ్చు. రీకెనలైజేషన్ అంటాం. వ్యాసాటమీ అని కూడా అంటారు దాన్ని. రీకెనలైజేషన్ లేదా వ్యాసాటమీ. దీన్ని ఏం చేస్తారంటే, వ్యాసక్టమీ ఆపరేషన్ టెస్టికల్స్ 2 వైపు ఉంటాయి. 2 ఉంటాయి టెస్టికల్స్. 2 వైపులో 2 ఆ వీరికన్నా తీసే గొట్టాలు ఉంటాయి. గొట్టాలని ఇలా మధ్యలో కట్ చేసి ఈ కొస మూడేసి ఇలా వదిలేయడం అయిపోతుంది. మళ్ళీ పిల్లల కాలం కూడా ఏం చేస్తారంటే, ఈ కొసని కట్ చేసి ఇదంతా కింద పై ముడి కింద ఉన్న భాగం బాగానే ఉంటుంది, దాన్ని ఈ ముడికి బాగా 2 కలిపి డ్యాన్స్ చేయడం అవుతుంది. ఒక పైపు విరిగిపోయింది అనుకోండి, గొట్టాన్ని 2 కలిపితే మళ్ళీ దాంట్లో అంతా మామూలు కంటిన్యూగా వాటర్ వెళ్ళడం కానీ అన్నీ మామూలుగా ఉంటాయి కదా. ఒక గొట్టం విరిగిపోయింది మళ్ళీ కనెక్ట్ చేస్తాం కదా, ఆ తుప్పుకి పోయి కట్ చేసేసి మళ్ళీ కనెక్ట్ చేస్తాం. వెల్డింగ్ చేస్తే మళ్ళీ అంటుకుపోతుంది. ఆరగానే వ్యాసక్రియ చేసిన వాళ్ళకి ఆ ట్యూబులు 2 కట్ చేసి మళ్ళీ చేస్తాం కనుక ఆ పొడి చేసిన కొసల్ని కట్ చేసేసి చక్కగా 2 దానికి సర్జికల్ టెక్నిక్ అది 2 కలిపి చేస్తే దాదాపు 99% సక్సెస్ అవుతుంది. ఎక్కడో ఎవరికో మళ్ళీ మూసిపోవడం తప్ప. సాధారణంగా వ్యాసక్టమీ ఆపరేషన్ చేయించిన తర్వాత తిరిగి ఒక 5 ఏళ్ళు చేస్తే 99% గర్భం వచ్చేసేందుకు అవకాశం ఉంది. కానీ సాధారణంగా ఏం చెప్తానంటే, వ్యాసక్టమీ ఆపరేషన్ చేయించిన తర్వాత 15 సంవత్సరాల లోపు 15 సంవత్సరాలు అయ్యి తిరిగి రీకెనలైజేషన్ ఆపరేషన్ చేస్తే తిరిగి పిల్లలు పుట్టే ఛాన్సు దాదాపు 95% 95 to 99% ఛాన్స్ ఉంది. 95 to 90 అంటే 90 నుంచి 99% ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మళ్ళీ మామూలుగా వీకణాలు మామూలుగా ప్రయాణిస్తాయి, మామూలుగా మళ్ళీ గర్భం వస్తుంది అన్నమాట. అయితే 15 సంవత్సరాలైనా తర్వాత లేదంటే ఉంది, 20 సంవత్సరాలతో కూడా చేస్తే గర్భం వచ్చిన అలాంటి కేసుల్లో 90% కాకపోయినా 60 to 80% ఛాన్స్ ఉంది అంటుంటారు. ఏది 25 ఏళ్ళు ఆపరేషన్ చేసిన 25 ఏళ్ళకి చేసినా కూడా రావడానికి పిల్లలు పడడానికి ఆస్కారం ఉందని. కానీ ఛాన్సెస్ తక్కువ. అదేమో బ్లాక్ అయిపోయింది అలా ఉంటాయి అన్నమాట. అంతే. మామూలుగా మాత్రం 10 వ్యాసక్టమీ అంటే పిల్లలు పట్టకుండా ఆపరేషన్ తర్వాత 15 ఏళ్ళ లోపు చేసినట్లయితే 90% నుంచి 99% వరకు రిజల్ట్ రావడానికి అవకాశం. అది ఇప్పుడు ఈ విషయంలో ఆడు అడుగుతుంది కనుక మళ్ళీ ఆ రెండింటిని కలిపి పిల్లలు పుట్టేది చేయదు. అంటే ఈ బహుశా 2 పిల్లలు పెద్దలు అయిపోయినారంటే దాదాపు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయి ఉంటుంది. 10 ఏళ్ళు దాటినా సరే ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అవి ట్రై చేయొచ్చు. మరి డాక్టర్ గారు చూపించి మరి ఆపరేషన్ చేసి బాగా ఈ మంచి టెక్నిక్ చక్కగానే అవుతాయి. మంచి టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్ ప్రకారంగా
రెండైతే మళ్ళీ కట్ చేసిన వాడిని తిరిగి కలిపి కొట్టడం వీలుంటుంది. రిజల్ట్స్ బాగానే ఉంటాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.